హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. మేము ఆషాఢ మాసంలో సెకండ్ వీక్ కాటేరమ్మ టెంపుల్కి వెళ్ళాము. చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. మేమున్న ప్లేస్ నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా పవిత్రంగా చాలామంది నమ్మకంతో ఇక్కడికి వచ్చి పూజ చేస్తారు. చూడండి ఎంత బాగుందో. హొస్కోట నుంచి బస్సు ఫెసిలిటీ ఉంది. చాలా బస్సెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ బస్సెస్. ఇక్కడ పార్కింగ్ కూడా ఉంది, 4 వీలర్స్. హొస్కోట నుంచి జస్ట్ 7 కిలోమీటర్స్. ఎంట్రన్స్లో ఇలా ఉంటారు అమ్మవారు. చాలా బాగుంది. మీరు కూడా విజిట్ చేయండి. ఇక్కడ నా 9 సార్లు కానీ లేదా 11 సార్లు కానీ ఆ చుట్టూ టెంకాయ కట్టి మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్తారు చాలా పెద్దవాళ్ళు. మేము కూడా వెళ్ళాము. మార్నింగ్ ఆ రోజు ఫ్రైడే 8కి అలా బయలుదేరి మేము రీచ్ అయ్యేలోపు 9:30 అయింది. క్రౌడ్ తక్కువ ఉంది. అంతకుముందే అమావాస్యకి చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది అని చెప్పారు. మేము వెళ్ళినప్పటికీ చాలా తక్కువ ఉంది. ఇదే ఎంట్రన్స్. ఇక్కడే గెరిక అవంతా అమ్ముతూ ఉంటారు. అక్కడ వినాయకుడు క్యూ ఉంటుంది, చిన్న క్యూ. ఇటు వెళ్తూనే ఇక్కడ ఒక అమ్మవారు, పెద్ద అమ్మవారు కనిపిస్తారు. చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. డిఫరెంట్ ఉన్నారు. ఇక్కడ వచ్చి టెంకాయకి టోకన్ తీసుకునే వాళ్ళు దర్శనంకి. ఇక్కడ టెంకాయ చెట్టుకు కడతారు. చాలామంది కట్టి అక్కడే చెప్తారు. ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఒక మంత్రం చదువుకుంటూ చేయాలి అంటారు. అది అక్కడే చెప్తారు. చాలా బాగా చేస్తారు. అమావాస్య కూడా పూజ చాలా బాగా జరుగుతుంది. పౌర్ణమికి అమావాస్యకి ఇదే క్యూ అండి. అక్కడ చుట్టూ ఇక్కడ దర్శనానికి మెయిన్ ఈ కడ్డీలకంతా చూడండి చేతి కట్టుకున్న దారాలు, ఇంకేమైనా హెల్త్ బాగలేకుంటే అవి స్లిప్పులు, ట్యాబ్లెట్ స్లిప్పులు ఇలాంటివన్నీ పెట్టి నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే దాని నుంచి పోవాలి అని చెప్పి ఇలా పెట్టి ఉంటారు. చాలా ఫేమస్ టెంపుల్. మేము వెళ్ళినప్పుడు అభిషేకానికి రెడీ చేస్తున్నారు. ఇవి ముందు ఫొటోస్ జస్ట్ నాకు తీసుకున్నాను. బయటకు వస్తేనే ఇలా అమ్మవారు ఉంటారు. ఇక్కడ చాలా బాగుంది. తర్వాత కొంచెం పక్కకు పోతేనే ఇక్కడ పెద్ద విగ్రహం ఉంటుంది. పైకి వెళ్ళి చాలామంది దిష్టి కూడా తీసుకుంటూ ఉంటారు. అక్కడ దీపాలు కూడా నిమ్మకాయ దీపాలు పెడుతూ ఉంటారు. ఇలా మేము పైకి వెళ్ళాం. చూడండి ఏమన్నా అనుకొని అది నెరవేరితే ఇలా లాక్ కీస్ పెడతారంట. చాలా ఫేమస్ టెంపుల్. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. 4 వీలర్ కూడా పార్కింగ్ ఉంది. చాలా బాగుంది. ఊరికి బయట ఉంది. నెట్వర్క్ కూడా ఉండదు. ఇక్కడ చూడండి క్యూలో ఉన్నారు. ఇది వచ్చి ఫోన్ రొటేట్. అక్కడ నిలబడుకొని అమ్మవారికి ఫోటో తీసుకున్నట్లు ఒక వీడియో షార్ట్ క్రియేట్ చేసి ఇస్తారు. చూడండి ఇక్కడంతా ట్యాబ్లెట్స్ ప్లస్ వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నవన్నీ కూడా పేపర్లో రాసి ఇక్కడ టై చేసి పెడతారు. ఇలా నేను నా ఫ్రెండ్ వెళ్ళాము. చాలా బాగుంది టెంపుల్. మీరు కూడా విజిట్ చేయండి. మంగళవారము, శుక్రవారము, సండే, అమావాస్య, పౌర్ణమి ఫుల్ క్రౌడ్ ఉంటుంది. రిమైనింగ్ డేస్లో నార్మల్గా ఉంటుంది. ఈ చెట్టు మర్రి చెట్టు చాలా బాగుంది. చుట్టూ కూడా చూడండి ఎంత టెంకాయలంతా కట్టి పెట్టారో చుట్టూ. అక్కడ లోపల అమ్మవారు కూడా ఉంది. లోపల కూడా చాలామంది ఇలా తిరుగుతూ ఉంటారు. పెళ్ళి కాని వాళ్ళు, పిల్లలు కాని వాళ్ళు, జాబ్ కావాలి అనే వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు ఈ టెంపుల్కి. చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలన్నా కానీ ఇస్తారు అక్కడ. ఇక్కడ వెహికల్స్ పార్క్ చేశారు. తిరగా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇలా వచ్చి వెళ్ళాలి. ఇక్కడ బిఎంటీసీ బస్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ అన్నదానం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా 10 గంటలకు వెళ్ళినా కానీ నిత్య అన్నదానము ఈ పక్కనే ఉంటుంది. ఇది హొస్కోటకు దగ్గరలో ఉన్న కాటేరమ్మ టెంపుల్. ఇంకో కాటేరమ్మ టెంపుల్. ఈ గుడి ద్వారానే వెళ్తాము మనం పెద్ద కాటేరమ్మ టెంపుల్కి. ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.